గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇంకా ఈరోజు రాధిక దగ్గర వచ్చేసిన శామ్ జాన్సన్ అని చెప్పి రెస్టారెంట్ ఉంది, అన్లిమిటెడ్. ఇది ప్లేట్ పర్సన్కి 599 రూపీస్, ఓకేనా? సో అక్కడ వెళ్ళి మంచిగా దోస్తులతో వచ్చినా నేను, అక్కడ వెళ్ళి టేస్ట్ చేసేద్దాం ఇంకా రెస్టారెంట్లో ఫుడ్ ఎట్లుంది అనేది. సో ఫ్రెండ్స్, మనము రాధిక నుంచి మన దమ్మాయిగూడ పోయే రోడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకు శామ్ జాన్సన్స్ పిజ్జా అని చెప్పి ఉంటుంది, ఓకేనా? సో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఐటెన్షర్ రోడ్ అని కనబడుతుంది, ఓకేనా? అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నా కూడా మీకు కనబడిపోతుంది. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేస్తాం. ఇక్కడ ఇదే రాధికా రోడ్డు, ఓకేనా? రాధికా రోడ్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో కనబడిపోతుంది మనకి. ఇక్కడ దమ్మాయిగూడ వెళ్ళిపోతాం మొత్తం, అదంతా దమ్మాయిగూడ రోడ్, ఓకేనా? చలో మనం బైక్ వచ్చేసాము, సెకండ్ ఫ్లోర్లో ఉంది బిల్డింగ్లో. ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ టేస్ట్ చేద్దాం, ఇక రచ్చ చేసేద్దాం, ఓకేనా? చలో మరి. సో వచ్చేసాం కదా ఎంట్రన్స్. సూప్స్ ఇక్కడ ఈరోజు సూప్ స్టేషన్ అంట ఇది. అంటే ఇదేంటి భయ్యా? ఏ క్యా? सूप के साथ ये देते ना, ब्रेड कम सूप కాంబినేషన్లో ఇది వేసుకోవాలంట చెప్తా. సో పానీపూరి సెక్షన్ కూడా ఉన్నది, స్వీట్స్. అంటే ఇదేంటి ఏక్యా? అచ్చా స్వీట్స్ సేమయ్య. అంటే ఈరోజు స్పెషల్స్ ఇవే, ఓకే. గులాబ్ జామ్ అండ్ సేమియా సేమయ్య, ఓకే. खीर अच्छा, खीर అంటే డైలీ చేంజ్ అవుతాయి రైతాయా? ఓకే, డైలీ చేంజ్ అయిపోతాయి అంట ఇవి. సో పేస్ట్రీస్ కూడా ఉన్నాయి, అండ్ కోక్, సాఫ్ట్ డ్రింక్స్ పూర అన్లిమిటెడ్ అయ్యే. సాఫ్ట్ డ్రింక్స్ మొత్తం అన్లిమిటెడ్ అంట, మీరు ఎంత అన్నా తాగొచ్చు ఇక్కడ, ఓకేనా? సో నెక్స్ట్ మన సలాడ్ సెక్షన్కి వచ్చేస్తా. కానీ ఫ్రూట్ సెక్షన్స్, సలాడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దగ్గర చూస్తున్నాం కదా మొత్తం ఫ్రూట్స్ అండ్ సలాడ్స్, క్యారెట్, కీరా, బీట్రూట్ అండ్ కార్డ్స్ ఉన్నాయి, కార్డ్ రైస్, ఓకే. ये रायता है क्या? ये कार्ड राइस है, ओके. ये रायता है, ओके. ये प्लेन कार्ड, ओके. ये पेस्ट्री మన పాస్తా. సో చూస్తున్నాం కదా. నెక్స్ట్ వెజ్ బిర్యానీ, वेज बिरयानी, ओके. पनीर बटर मसाला, ओके. ये क्या? ये आपका स्टीम राइस, दाल फ्राई, ये व्हाइट सॉस पास्ता, वेज नूडल्स, वो आपका वेज फ्राई राइस और ड्राई मंचूरियन, ओके. సో వేసుకుంటే ఇంకా సో చూసారు కదా, ఇవన్నీ అన్లిమిటెడ్, పూరా అన్లిమిటెడ్. సో పూరా అన్లిమిటెడ్. आइसक्रीम सिंगल्स लिमिटेड, ఓకే. ఐస్ క్రీమ్ మాత్రం లిమిటెడ్ ఉందా? साथ में आपको ब्राउनी भी मिलता है, ఓకే. ఐస్ క్రీమ్ ఒకటి అన్లిమిటెడ్ కాదంట, ఓన్లీ లిమిటెడ్. సో సింగిల్ టైం. చలో ఇంకా మన టేబుల్కి వెళ్ళిపోదాం. మన టేబుల్ అది మన ఫుడ్ టేస్ట్ చేసేద్దాం. ఇంకా చలో సూప్ వచ్చేసింది మనకి, చికెన్ సూప్ అంట అది. చికెన్ సూప్ టేస్ట్ చేద్దాం. కాస్త స్వీట్ ఉంది కాస్త. పన్నీర్ చెప్పాను మళ్ళీ పక్కన పెట్టేసి స్టార్టర్స్కి వెళ్తారు. స్టార్టర్స్ లో గార్లిక్ బ్రెడ్ అంట, చికెన్ గార్లిక్ బ్రెడ్ టేస్ట్ చేద్దాం. మంచిగా వేడి ఇది బాగుంది గార్లిక్ బ్రెడ్. నువ్వు రివ్యూ ఇచ్చినాక మేము కూడా తింటాం. సో నెక్స్ట్ పన్నీర్ టిక్కా అంట. బాగుంది ఇది కూడా. సూపర్. పన్నీర్ టిక్కా కూడా టేస్ట్ చేసినాక మంచిగా ఉంది. పైనాపిల్ ఉంది కదా, పైనాపిల్ని మంచిగా కారంలో టాస్ చేసి తీసుకొచ్చాడు.
మంచిగా రోస్ట్ చేసారు మసాలాలు వేసి టేస్ట్ చేద్దాం ఎట్లుంది. మామూలుగా మనం ఈ పైనాపిల్ ఉట్టి తింటే కొంచెం పులుపు అట్లా తగ్గుతుంది కదా, వీళ్ళు మంచిగా కారంలో మసాలాలు బాగా చేసారు. ఆ ఘాటు తెలుసు మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది. ఫ్రైస్ కూడా ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు ఫ్రైస్. ఓకే బాగుంది ఇది కూడా. సో ఫిష్ అపోలో ఫిష్ తీసుకొచ్చారు, టేస్ట్ చేద్దాం ఎట్లా. బాగుంది ఇది కూడా, వేడివేడిగా క్రిస్పీగా భలే ఉంది ఇది. నెక్స్ట్ ఈ చికెన్ టిక్కా నాకు స్పూన్లతోనైతే అస్సలు కాదు, అందుకే చేపెట్టి వేరేలా వేయమనుకోవచ్చు. ఓకేనా, చికెన్ టిక్కా నాకు ఏంటంటే డైరెక్ట్ తింటేనే నాకు నచ్చుతుంది, దాంట్లో సాసులు అవన్నీ మనకంతా మనకు కావాలనుకుంటే ఇది సాస్ కూడా ఉన్నది ఇక్కడ, కావాలంటే ఇది ఇచ్చుకోవచ్చు. గ్రీన్ చట్నీ కూడా ఇచ్చేది దీంతో పాటు, కావాలంటే తినొచ్చు. నాకు అది నచ్చదు అంతగా, ఫస్ట్ డైరెక్ట్గా తిని చూద్దాం. ముక్కలకు మాత్రం మంచిగా పడింది కారం, బాగుంది. కొన్ని చోట్ల ఆ పీస్ అట్నే సప్పగా ఉంటుంది కదా, ఇక్కడ అట్లా మంచిగా కారం మంచిగా పట్టింది, మస్తు. ఒకసారి ఉంటుంది చెప్తే ఈ చట్నీలో వేసేసి చూద్దాం ఎట్లుండదు చూద్దాం. అంతే, పెరుగులో గ్రీన్ పుదీనా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి చేసారు. ఓకే బాగుంది, బాగలేదు కానీ నాకు నచ్చదు, నాకు బయట తింటే నచ్చుతుంది. చికెన్ పిజ్జా టేస్ట్ చేద్దాం. చికెన్ అయితే అంత అనిపించరా. తర్వాత వెజ్ చీజ్ బర్స్ట్ అంటారు, ఎంత బర్స్ట్ అయితే చికెన్ దానికంటే ఇది బాగుంది, ఇది మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మటన్ తీసుకొచ్చారు, మటన్ షీక్ కబాబ్స్ అంట, టేస్ట్ చేద్దాం. చెప్పు. మటన్ అంత ఏం బాగాలేదు, నాకైతే అంత అనిపించలేదు. పిజ్జాలో మాత్రం ఈ వెజ్ మంచిగా అనిపించింది, వెజ్ చేసి ఫస్ట్ అంట. సో చికెన్ లెగ్ పీస్ మంచిగా పొగలు వెళ్తుంది, కాలుతుంది. ఓకే తినొచ్చు ఇంకా. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే గార్లిక్ బ్రెడ్ నాకు బాగా అనిపించింది, మళ్ళీ తీసుకొచ్చారు. ఇక్కడ మనం అడగకుండా బాగా తెచ్చేస్తాం, కావాలంటే మనం ఇల్లు కూడా సర్వ్ చేసుకోవచ్చు, అక్కడ రేటింగ్ మనమే చేసుకోవచ్చు. మనం ఇంకా వాళ్ళే తెస్తున్నారు, మనం అడగకుండా కూడా. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్ళు చెప్పొచ్చు, తెచ్చుకొని వస్తారు. సో గార్లిక్ బ్రెడ్
కొద్దిగా స్పైసీ వేసుకుందామని చెప్పి ఫ్లేక్స్ వేసుకుంటున్నాను, చిల్లీ ఫ్లేక్స్. పిజ్జా హబ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే వేసుకోవచ్చు. అన్లిమిటెడ్ వచ్చినప్పుడు కుమ్మేయాల ముమ్మట పడద్దు, వాడేమంటాడు వీడేమంటాడు. సూపర్ ఉంది. సో మనం పిజ్జా చూద్దాం ఎంతవరకు బాగుందో. కొద్దిగా అన్నీ టేస్ట్ చేయాలి కదా, కొద్దిగా పెట్టుకుంటాం. ఓకేనా? అండ్ చికెన్ కబ్జా కూడా ఉంది. సారీ, చికెన్ బిర్యానీ కదా, మామూలు కబ్జా ఉంది కానీ బిర్యానీ కొద్దిగా టేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్ చిల్లీ కాడికి వచ్చినాము. ఇది మెయిన్ కోర్స్ ఇంకా. చికెన్ కర్రీ అంట పెట్టేసుకుంటా. కొద్దిగా రైస్ తీసుకున్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంట. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేద్దాం. సో ఇవి వేసుకున్నాం కదా, టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీద వాటికి వచ్చేద్దాం. చల్, ఫస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. రైస్ విషయం ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ ఉన్న దగ్గర బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయదు మనం, మంచిగా ఉంటుందని. కానీ మంచిగా ఓకే తినొచ్చు, మరి చెండాలంగా అయితే ఏం లేదు, మంచిగా ఉంది, తినొచ్చు. నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చూడడానికి అయితే కలర్ఫుల్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇది కారం తినని వాళ్ళకైతే సెట్ అవుతుంది, కారం కావాలనుకున్న వాళ్ళకైతే అది సెట్ కావాలనిపించింది నాకైతే. ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పైసీ లవర్స్ అయితే ఇష్టపడరు అనిపిస్తుంది. నెక్స్ట్ మటన్ కబ్జా. మటన్ కబ్జా చిన్న పీస్ పెట్టుకుంటుంది. పీస్ అయితే మంచిగా ఉడికింది, బాగుంటుంది. ఇది బాగుంది, మటన్ కబ్జా బాగుంది. ఈ ఫ్లేవర్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా మనం తెచ్చుకున్న వాళ్ళలో చిల్లీ ఎగ్. చిల్లీ ఎగ్ అంటే చైనీస్ ఐటమ్ కాబట్టి మేబీ స్వీట్ ఉంటుంది, ఈ కోటెడ్ కాబట్టి టేస్ట్ చేద్దాం. కొద్దిగా స్వీట్ ఉంది, స్వీట్ తినే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. చికెన్ కర్రీ మర్చిపోయినాము, చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం. ఓకేనా, తినొచ్చు. కాస్త ముక్క ఉడకాలనిపించింది నాకైతే, కాస్త టేస్ట్ పరంగా చూస్తే మరీ అంత గలీజ్ అయితే లేదు. ముక్క ఒకటి మంచిగా ఉడుకు బాగుంటుంది. చాలా నూడిల్స్ తీసుకొచ్చినాము, చికెన్ అండ్ ఎగ్ కాంబినేషన్ నూడిల్స్ అంట. అండ్ లెట్యూస్ నా ఫేవరెట్ ఇది. అండ్ ఆలు ఫ్రై అని చెప్పి పెట్టేసారు. నా ఫేవరెట్ గుడాలు, శనగ గుడాలు తెలంగాణలో ఫేమస్.
మంచిగా వాటిని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చితో మంచిగా టాప్ చేసారు. ఇగో పాస్తా ఓకేనా. సో ఫస్ట్ నూడిల్స్తో స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ చల్లగా అయిపోయింది. సప్పగానే ఉంటాయి. ఇంత సప్పగా ఉన్నాయి, తీయ ఉంది. తినకు. ఒకటి అయితే లేదు చూస్తారు, తర్వాత పట్టేస్తాం. నెక్స్ట్ పాస్తా ఉడకలే అసలు. అవును. సో నాకు తెలిసి మోస్ట్లీ ఇవన్నీ స్వీట్గా ఉంటాయి. ఇది కూడా స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం కూడా తిన్నాం చెయ్య కూడా. ఓకే అనుకున్నంత లేదు, కొద్దిగా ఉడకాలనిపించింది చెయ్యాలి. ఈ క్యాబేజ్తో చేశారంట, ఏదో ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ చేద్దామని తీసుకొచ్చిన. చీజ్ కూడా ఏదో కలిపినట్టు క్యాబేజ్తో. నేను అసలు ఇదే బాగుండదు అనుకున్నా, ఈ అన్నిటితో పోలిస్తే ఇదే బాగుంది. సో నెక్స్ట్ ఆలు. ఓకే అంటే లెక్కిస్ ఇంకా ఇది టేస్ట్ కూడా ఏముంటుంది, కరకర తినాలి. ఎందుకంటే బాగుంటుంది, కొద్దిగా డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంది అని చెప్పి తీసుకున్నాను. నేను రెగ్యులర్గా కూడా తింటా, ఇది బాగుంటుంది. మన బర్గర్స్లో కూడా పెడతారు కదా, ఈ కేఎఫ్సీ జింగో బర్గర్స్ అవి ఇవి దాంట్లో పెడతారు కదా, బాగా అనిపిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ మనం బిర్యానీ కూడా ఉంది, వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ బటర్ పన్నీర్ ఓకేనా, అది టేస్ట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేసేస్తాం. చలో నెక్స్ట్ వైట్ రైస్, దాల్ అంట, దాల్ ఫ్రై, వెజ్ బిర్యానీ తీసుకున్నాను. కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఇదేమో పప్పయ్య, మంచిగా పప్పాయ పండు తెచ్చుకున్నాను. అండ్ పైనాపిల్, కొద్దిగా టేస్ట్ మారుద్దామని తీసుకున్నాను. ఈ రెండు ఫస్ట్ టేస్ట్ చేద్దాం తీసుకున్నాను. ఫస్ట్ వెజ్ బిర్యానీ తీసుకున్నాను. స్వీట్స్ తిన్నా. వెజ్ బిర్యానీ ఓకే మంచిగా ఉంది, చికెన్తో పోలిస్తే ఇది బాగుంది వెజ్ బిర్యానీ. అండ్ వైట్ రైస్, స్టీమ్డ్ రైస్, బాస్మతి ఇచ్చేది కూడా, దాల్ ఫ్రైతో టేస్ట్ చేస్తాం. ఓకే, మరీ అంత బ్యాడ్ అయితే ఏం లేదు, తినొచ్చు మంచిగా దాల్ ఫ్రై. కాస్త ఏంటంటే రైస్ చల్లబడింది, మంచిగా కొద్దిగా వేడిగా ఉంటే దాల్ ఫ్రై చేసుకొని ఉంటే నీట్గా బాగుంటుంది. సో ఇంకా ఫ్రూట్స్ గురించి చెప్పనక్కర్లేదు, టేస్ట్ ఫ్రూట్స్ గురించి ఏం చెప్తాను. సో మరిన్ని ఉన్నాయి ఇంకా. సో నెక్స్ట్ పానీపూరికి వెళ్ళిపోదాము. పానీపూరి తీసుకొచ్చిన, నార్మల్ పానీపూరి ఇది, దహీపూరి కూడా చెప్పిన. ఇది టేస్ట్ చేద్దాం ఫస్ట్. పానీపూరి ఎట్లా ఉండాలంటే ఇందులో ఉల్లిగడ్డలు, ఈ ఆలుగడ్డ స్టఫ్ పెట్టేసి, ఆలుగడ్డలు మంచిగా ఉడకబెట్టి దాంట్లో మసాలా కలిపి పెట్టింది. సో చూద్దాం. బాగుంది, ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపించింది. వాటర్ టేస్ట్ మాత్రం బాగుంది. నెక్స్ట్ దహీపూరి. పానీపూరి తిన్నాం కదా, కాస్త వాటర్ ఇందులో ఉప్పు అయితే ఎక్కువ అయిపోయింది. ఇది టేస్ట్ చేద్దాం దహీపూరి. ఇది జబర్దస్త్ వస్తుంది, తింటాము టేస్ట్. చాలా బాగుంది.
లాస్ట్ ఇంకా స్వీట్స్ దగ్గర వచ్చినాం. స్ట్రాబెర్రీ, వెనిలా, ఈ లోపల పైనాపిల్ ఉంది, గులాబ్ జామ్ అండ్ ఇది సేమియాతో చేస్తారు కదా, సేమియా పాయసం. చలో ఫస్ట్ ఈ వెనీలాని టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇది చల్లగా ఉండాలి కదా, చల్లగా వేడిగా అయిపోయింది. ఎండిపోయిన రొట్టె తింటే ఎట్లుంటుంది అట్లా ఉంది. స్ట్రాబెర్రీ టేస్ట్ చేద్దాం. నాకైతే ఇది అంతగా అనిపించలేదు. ఇక నెక్స్ట్ మన గులాబ్ జామ్ చూద్దాం. ఈ గులాబ్ జామ్ ఎట్లుందంటే మన వినాయకుని పండుగ రోజు పాయసం చేస్తాం కదా, ఈ ఉండ్రాలతో చేస్తాం చూస్తాం ఆ గోధుమ పిండితో, సేమ్ అట్లే ఉంది గులాబ్ జామ్. నెక్స్ట్ మన పాయసం చూద్దాం. సేమియా పాయసం. ఏదో ఇదైతే ఊరికి వాటర్లో ఉడకబెట్టించినట్టే అనిపించింది చెప్పాలంటే నిజంగా. సో ఫైనల్గా ఐస్ క్రీమ్స్, బటర్ స్కాచ్, వెనిలా, స్ట్రాబెర్రీ. ఓకేనా, ఫస్ట్ నా ఫేవరెట్ బటర్ స్కాచ్ చూద్దాం. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే తగ్గట్లేదు, మరి ఇదేందో చూద్దాం. వెనిలా ఏదో సంథింగ్ స్మెల్ లాగా వస్తుంది నాకైతే, అయిపోయలేదు కొబ్బరి లాగా ఏదో తగ్గుతుంది. దగ్గుమంది ఉంటుంది కదా, స్ట్రాబెర్రీ అంటే అట్లనే ఉంటుంది కదా, కానీ తింటే చిన్నప్పుడు దగ్గుమంది అవుతుంది సేమ్ అట్లా. ఐస్ క్రీమ్ వరకు వస్తే తినాలి అంటే తినాలి తప్ప టేస్ట్ చూడదు. సో ఫ్రెండ్స్, మొత్తం ఆల్మోస్ట్ శామ్ జాన్సన్ పిజ్జా దాంట్లో అన్లిమిటెడ్ ఫుడ్లో అన్నీ టేస్ట్ చేసినాం ఆల్మోస్ట్. సో స్టార్టింగ్లో తీసుకున్న నాకు ఇక్కడ నచ్చింది ఫిష్ ఒకటి, చికెన్ టిక్కా మంచిగా చాలా బాగా అనిపించింది. సో రైస్లో మాత్రం మటన్ కబ్జా అని ఉంది, అది సూపర్ అనిపించింది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం కదా, అంత అనిపించలేదు. ఇంకా స్వీట్ల విషయానికి వస్తే తినాలి అనుకుంటే తినొచ్చు అనిపించింది, అంతగా అనిపించలేదు. అంటే గులాబ్ జామున్ టేస్ట్ ఎక్కలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం కదా, ఐస్ క్రీమ్స్ కూడా ఆ ఫ్లేవర్ లేదనిపించింది నాకైతే. సో అది వీళ్ళు మంచిగా చేసుకుంటే బాగుంటుందేమో అని నా సజెషన్. ఇది ఈరోజు మన శామ్ జాన్సన్ పిజ్జా రెస్టారెంట్కి సంబంధించిన వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను కదా. అంటిల్ దెన్ బై బై. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ జాగ్రత్త.